అందరికీ నమస్కారం, శుభోదయం. ఈరోజు ఫిబ్రవరి 29 అనగానే మనందరికి కూడా అంటే ఈ ఫిబ్రవరి 29 నాడు పుట్టినవారు మరి బర్త్డే ఏ విధంగా చేసుకోవాలి? ఈ సంవత్సరం అయితే చేసుకుంటారు, మరి నెక్స్ట్ ఇయర్ ఎట్లా? మరి 4 సంవత్సరాలకు ఒకసారి ఫిబ్రవరి 29 ఏదైతే సంవత్సరం ఫిబ్రవరి 29 వస్తుందో దాన్ని లీవ్ సంవత్సరం అంటారని. మరి ఆ రోజు ఎవరైనా పుట్టినా కానీ, ఎవరైనా ఉదాహరణకు ఎవరైనా పెళ్లి చేసుకున్నా కానీ, ఏదైనా మెయిన్ ఈవెంట్స్ ఉన్నా కానీ ఎట్లా మరి ఈ సంవత్సరం అయితే చేసుకుంటారు, ప్రతి సంవత్సరం 4 సంవత్సరాల దాకా మళ్ళీ చేసుకోరా అనేటువంటిది మా చిన్నప్పుడు కూడా దీనిపైన అంటే ఒక నవ్వులాటగా భావించేవాళ్ళం. ఎవరన్నా ఫిబ్రవరి 29 నాడు పుడితే రే నువ్వు 4 సంవత్సరాల దాకా మళ్ళీ బర్త్డే చేసుకోవు కదా, ఈ విధంగా. అట్లాగే మొరార్జీ దేశాయి బర్త్డే 29 ఫిబ్రవరి కదా, మరి మొరార్జీ దేశాయ్ గారు 4 సంవత్సరాలకు ఒకసారి బర్త్డే చేసుకుంటారా అనేటువంటిది, ఇట్లా రకరకాలటువంటిది ఉండేటువంటిది. ఫిబ్రవరి 29 నాడు ఎవరిని పుట్టకుండా మాత్రం ఆపలేం మనం, ఎవరిని పెళ్లి చేసుకోకుండా కూడా ఆపలేం మనం. ఒకవేళ ఫిబ్రవరి 29 నాడు ఎవరైనా వివాహం చేసుకున్నారనుకోండి, ఏం చేస్తాం మనం? ఖచ్చితంగా తెలుగు సంవత్సరం పంచాంగం చూడవలసిందే. కానీ ఫిబ్రవరి 29 నాడు పెళ్ళి అని ముహూర్తం అని మనం రాపిస్తాం, చేస్తాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, నాకు ఒకటి అనిపిస్తుంది ఏంటంటే, చిన్నప్పుడు అంటే తెలియకపోయేది, కానీ ఇప్పుడు మాత్రం నాకు అర్థమవుతుంది ఏంటంటే, మనం అనుసరిస్తున్నటువంటి ఆంగ్లేయ క్యాలెండరు ఏదైతే మనం గ్రెగరియన్ క్యాలెండర్ అంటున్నామో, ఈ జనవరి నుంచి డిసెంబర్ వరకు 12 నెలల క్యాలెండర్ అనేటువంటిది ఒక అసంబద్ధమైనటువంటిది, ఒక హేతుబద్ధత లేనటువంటి క్యాలెండర్ అనేటువంటిది మాత్రం ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఎందుకనంటే చూడండి, మన తెలుగు నెలల్లో కూడా ఖచ్చితంగా ప్రతి నెలకు 30 రోజులు ఉంటాయి. అంటే ఎంత ప్రామాణికం అంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము, ఈ 5 అంగాలతోటి మరి పరిపూర్ణమైనటువంటి ఎంత యోజనాబద్ధంగా మన వాళ్ళు ప్లాన్ చేసినరో, ఆ పంచాంగాన్ని తీర్చిదిద్దినరో, కాలాన్ని కొలవడం జరిగిందో అది అమేజింగ్ అనేటువంటిది. కాబట్టి ఇది వాస్తవంగా ఇది అందరికీ వచ్చేటువంటి అనుమానమే. మరి ఫిబ్రవరి 29 నాడు పుట్టిన వాళ్ళు ఇది లీఫ్ సంవత్సరం అంటున్నారు, వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 28 వస్తుంది, ఇంకా 3 సంవత్సరాలు కూడా ఫిబ్రవరి 28 వస్తుంది, 29 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. మరి వాళ్ళు ఎట్లా బర్త్డే చేసుకోవాలి, వాళ్ళు ఎట్లా పెళ్లి రోజు చేసుకోవాలంటే ఇదంతా కూడా ఒక విచిత్రమైనటువంటిది, విడ్డూరమైనటువంటిది. అంటే ఎందుకనంటే ఇది ఇంగ్లీష్ క్యాలెండర్ అనేటువంటిది, దీనికి హేతుబద్ధత లేదు అనడానికి ఇది మనకి ఇక్కడ స్పష్టత ఏర్పడుతుంది. కాబట్టి ఉదాహరణకు ఇది అంటే ఒక నెలలో 30 రోజులు ఉండాలంతే. మరి చూడండి, జనవరి 31 నెలలు, ఫిబ్రవరి 29 రోజులు, జనవరిలో 31 రోజులు, ఫిబ్రవరిలో లీఫ్ సంవత్సరం వస్తే 29 రోజులు, లేదా లీఫ్ సంవత్సరం కాకుంటే 28 రోజులు, మళ్ళా మార్చిలో 31 రోజులు, ఏప్రిల్లో 30 రోజులు, తర్వాత మేలో 31 రోజులు. ఈ విధంగా ఒక నెలలో 30, ఒక నెలలో 31, ఒక నెలలో 28, ఒక నెలలో 29, ఈ విధంగా ఒక అసంబద్ధమైనటువంటిది క్యాలెండర్ అనేటువంటిది ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు ఒక గృహప్రవేశానికి కూడా వెళ్ళడం జరిగింది నేను, అంటే 29 తారీఖు. ఈరోజు చాలా పెళ్ళిళ్ళైన 29 తారీఖు. వాళ్ళందరూ కూడా ఏ విధమైనటువంటి ఆంగ్లేయ క్యాలెండర్ ప్రకారం మాత్రము పంచాంగం వాళ్ళు చూపించుకోలేదు, ఆంగ్లేయ క్యాలెండర్ ప్రకారం ముహూర్తం చూపించుకోలేదు. వాళ్ళందరూ కూడా మళ్ళీ తెలుగు పంచాంగం, మన హిందూ శాస్త్రంలో ఉన్నటువంటి తెలుగు పంచాంగంతోని ప్రకారమే ముహూర్తాలు చూసుకొని వాళ్ళు ఇది గృహప్రవేశం కానీ, పెళ్ళిళ్ళు కానీ, జన్మతేదీలు కానీ, ఇంకా రకరకాలటువంటి వ్యాపారాలు కానీ అన్నీ కూడా తెలుగు పంచాంగం ప్రకారం ముహూర్తం చూసుకొని చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇది కేవలం ఏంటంటే ఆంగ్లేయ క్యాలెండర్ అనుసరిస్తున్నామంటే అది కేవలం తేదీకి గుర్తుకు మాత్రమే మనం అనుసరిస్తున్నాం. కాబట్టి ఈ ఫిబ్రవరి 29 గురించి ఈ 2-3 విషయాలు నాకు తెలిసినటువంటివి. ఈరోజు ఫిబ్రవరి 29 కాబట్టి ఈరోజు మొరార్జీ దేశాయ్ జన్మజయంతి కూడా. అది నాకు చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు మేము అందరం కూడా మాట్లాడుకునే వాళ్ళం, అరే 29 ఫిబ్రవరి మొరార్జీ దేశాయ్ యొక్క జయంతి అనేటువంటిది ఇందాక అనుకున్నట్టు. కాబట్టి మనము తెలుగు పంచాంగము తిథివార నక్షత్ర యోగం కరణంతో కూడుకున్నటువంటిది ఒక పర్ఫెక్ట్, ఒక ప్రణాళికబద్ధమైనటువంటిది, అమేజింగ్ అనేటువంటిది విషయం స్పష్టమవుతుంది. ఇది ఆంగ్లేయ క్యాలెండర్ అనేటువంటిది ఒక హేతుబద్ధత లేనటువంటిది అనేటువంటిది స్పష్టమవుతుంది అనడానికే ఈ చిన్న వీడియో. దీనికి సంబంధించిన 2-3 విషయాలు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అందరికి కూడా ఇందులో ఉన్నటువంటి విషయాలు కూడా అర్థమైనాయి అనుకుంటా. ఇందులో ఎలాంటి అబద్ధం అనేటువంటిది లేదనేది కూడా మీకు తెలుస్తుంది. కాబట్టి ఈ చిన్న వీడియోని మీకు ముందుకు తీసుకురావడం జరిగింది.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే అందరికీ షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అని కోరుతూ ధన్యవాదాలు.